హాయ్ ఫ్రెండ్స్, మా ఊరి చివరన ఒక ఖాళీ హౌస్ ఉంది. 2 డేస్ పాటు అక్కడ పిచ్చోడు ఉన్నాడని చెప్పి స్కూల్ పిల్లలు చూసి బెంబేలు ఎత్తుకొని పరిగెట్టుకొని వచ్చి మమ్మల్ని పిలిచారు. మేమందరం కలిసి వెళ్ళి చూసేసరికి ఆయన చలి కొనుక్కుంటూ ఆయన పడుకుని ఉన్నారు. పడుకుని ఉంటే లేపి రోడ్డు మీద రమ్మంటే రోడ్డుకి వచ్చాడు. బయటకు వస్తే అతన్ని అడిగాము, ఏ ఊరు ఎక్కడి నుండి వచ్చారని అడిగితే ఆయన మాట్లాడటం లేదు, నోరు అయితే రావటం లేదు. అన్నం తింటామంటే భోజనం చేస్తాననేసి అన్నారు. మంచి భోజనం అయితే పెట్టడం చేసాము. అలాగే దుప్పట్లు ఇచ్చాము, బట్టలు ఇచ్చాము, అలాగే డబ్బులు కూడా మేమంతా కలిగినంత ఇచ్చాము. డబ్బులు కూడాను ఇవన్నీ చేసాము. నాకు వీడియో షూట్ చేసినప్పుడు నాకు కూడా భయం వేసింది ఫస్ట్ స్టార్టింగ్లోని. ఏంటంటే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, రాళ్ళు ఇచ్చడం కానీ తోలడం ఇటువంటివి చేస్తుంటారు కావున నాకు కూడా భయం వేసింది. అందుకే అందరు కలిసి వెళ్ళేసరికి నాకు కొద్దిగా భయం అన్నది కొద్దిగా తగ్గింది. ఇవన్నీ చేసి అయితే అతనికి పంపించేసినాక స్కూల్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. అలాగే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లేదు, వర్షాకాలంతో లేదు. क्यों निकला? मार्केट
అయిపోతే దర్శనం అయిపోతే పడితే నడి ఏది కొంతమంది ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నలు కూడాను బజార్ పాలైపోయి కన్నేస్తుంటారు అలా ఓకే इधर देख हाँ ठीक है।